దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 5. ఈరోజు వాక్య భాగము, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. రోమా 7వ అధ్యాయము 18వ వచనం. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమారులు బేతనియాకు వచ్చాను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యాను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చాను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకంగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరగవలెను. రోమా 7వ అధ్యాయము 18వ వచనములో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకున్నటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనియాలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొనజూచిన పరిశీల వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయన్ని ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియా యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది. కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియా మార్గములో అనేక సార్లు ఆగియుండెను. ఆయన 8 పర్యాయములు బేతనియాను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగినవాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావం వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ప్రైజ్ ది లార్డ్.